మాకు యూరియా మాకు ఒక సెంటర్ కావాలి. మాకు ఎప్పుడైతే వెటర్నరీ కావాలని అడుగుతున్నారు, అలా వెళ్ళింది వెటర్నరీ ఇచ్చినా అలా కాదు కదా. ఈ ఊర్లో ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని వస్తాయి, ఎంత పాలు వస్తాయి, సార్ మాకు ఎన్ని క్లోజెస్ట్ వెటర్నరీ ఎక్కడ ఉంది నాకు రికార్డ్ అలా క్లారిటీగా అడిగితే పంచారు ఏదో వెటర్నరీలో కావాలంటున్నారు. ఫస్ట్ నాకు డేటా ఏమి ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతిదీ మేము వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది సార్. మాకు కావాలంటే ఒక సెంటర్ కావాలి సార్. మేము మా పొలాలు ఖరాబ్ అవుతుంది. మాకు ఒక సెంటర్ ఉంటే మాకు వస్తుండే. మాకు ఒక సెంటర్ ఉంటే మాకు వస్తుండే యూరియా. మాకు మా పొలాలన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మేము యూరియా చల్లుకోక తీసుకుంటారు. దుకాణాలు వస్తున్నాయి కదా సార్. ఈ సంవత్సరం బాగా టైట్ అయిపోయింది ప్రైవేట్ దాంట్లో. దయచేసి చేయాలి సార్. చెప్పన్నా మాకు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు దరిద్రం మోపోయింది. స్కూల్ బంద్ అయింది సార్. మాకు మేము ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నాం సార్. మేము ప్రైవేట్ లో రీఓపెన్ చేయాలి. ప్రైవేట్ చచ్చిపోతున్నాం సార్. బాగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. మీరు అందరూ అన్నీ కావాలంటే కాదు. ఇప్పుడు అది కావాలంటుంది. ఏం కావాలి క్లారిటీగా స్పెసిఫిక్గా మీరు స్పెసిఫిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు జీపీడీకి వచ్చినప్పుడు బస్సు కావాలని లేడీస్ వచ్చారు. బస్సు అనేది మీ కలెక్టర్ చెప్తే బస్సులో వేస్తే ఎక్కడికి వెళ్ళినా బస్సులో వేయించారు. నా చేతులు లేదు. కానీ నేను ఆర్టీసీ వాళ్ళు మాట్లాడి ఈ ఊరు దమ్మాయిపేట కనుక్కున్నాను కదా. దమ్మాయిపేట అట్లీస్ట్ అరేంజ్ చేయమని అడుగుతాను. అది నా చేతిలో ఉంది. అట్లీస్ట్ ట్రై చేయడం నేను చేస్తాను. బస్సు వచ్చేస్తుంది. ఈరోజు నేను వెళ్తున్నా, రేపు బస్సు వచ్చేస్తాను. నేను ఎలాంటి మాటలు నేను చెప్పను. ట్రై చేస్తాను. వస్తే వస్తుంది, లేదంటే మనం ఇంకేదాని విధంగా ట్రై చేస్తాం. ఒకటి మీరు అడుగుతున్నారు. ఇంకొకటి ఏదో అడిగారు, జీపీ చెత్త ఎత్తే బండి రావట్లేదు లేదా? 5 నెలలకు ఒకసారి పెడతారు. బరాబర్ వేస్తలేదు. తిరగాలి. చెప్పిన కార్యదర్శి